మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రం గట్టుమైసమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సినీ పరిశ్రమల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని అన్నారు. గట్టుమైసమ్మ తల్లి వద్ద ఏ కోరిక కోరినా తీరుతుందని ప్రతి ఒక్కరూ పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు, ఈవో భాగ్యలక్ష్మి, బొక్క ప్రభాకర్ రెడ్డి, బొక్క సత్యరెడ్డి, బొక్క సంజీవరెడ్డి, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ అశోక్ గారు 100 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు. శంకరమ్మ గారు 5,00,000 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ ఎప్పుడైపోతుంది వ్యాపారం దాని గురించి చూసినట్టు అయిపోతుంది. ఎప్పుడో వారం రోజులు కమిషన్ మీరు సినీ ఉన్నాడు కదా, ఆ ల్యాండ్ తీసుకుంటారు. నేను కూడా మళ్ళీ వచ్చింది టెంపరీ టాయిలెట్ మన గుడ్డ మీద ఖమ్మం సంజీవరెడ్డి గారు ఎస్పీనగర్ వాసులు 500 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు. ఖమ్మం సంజీవరెడ్డి గారు ఎస్పీనగర్ వాసులు 500 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు. సుధాకర్ రెడ్డి గారు ఔషాపురం వాసులు 150 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు. సంజయరావు గారు ఖమ్మం వాసులు 511 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు. 60 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు. పార్టీ సురేందర్ రెడ్డి గారు 100 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు. శ్రీ గట్టు మైసమ్మ ఇంత దేవాలయాన్ని దర్శించుకొని అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవడం ఉంది. నిజంగా ఇది యాదృచ్ఛికం అనుకోకుండా నేను భువనగిరికి వేరే కార్యక్రమాలకు వెళ్తూ అక్కడ ఆగినప్పుడు ఏసీపీ గారు ఉండి రండి సార్ ఇక్కడ జాతర నడుస్తుంది, మీరు దర్శించుకోవాలంటే నిజంగా దేవుడి అమ్మవారే పిలిపించుకొని ఈరోజు దర్శించుకోవడం నిజంగా మరొకసారి అమ్మవారిని ప్రార్థించేది. తెలంగాణలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పిల్ల పాపలతో మంచిగా ఉండాలని, గత 4 సంవత్సరాల వచ్చిన కరోనా లాంటి మహమ్మారి లేకుండా అమ్మవారండి, ఎందుకంటే బాగా మహిమగల అమ్మవారని ఈ ప్రాంతంలో దీని గురించి తెలుసు. అమ్మవారిని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి 1 సంవత్సరం అయింది. రేపు 4-5 రోజుల తర్వాత రేషన్ కార్డు, కొత్త ఇండ్లు, రైతు భరోసా లాంటి మరో 3 కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. అమ్మవారిని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండే విధంగా 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం కాదు, మేము ఏం చేసినా సక్సెస్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని మరొకసారి అమ్మవారిని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడనే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈరోజు 30,000 కోట్లతో ఎప్పుడో శాంక్షన్ అయింది, దాన్ని మొదలు పెడుతున్నాం.
మనం ఇక్కడ వచ్చే రోడ్డు కూడా మీరు చూసి ఉప్పల్కెళ్ళి గట్కేశ్వరం వచ్చే రోడ్డు 7 ఏళ్ళు మొదలైంది, ఒక స్లాబ్ పడలే. నేను R&B మినిస్టర్, హైవే మినిస్టర్ అయిన తర్వాత పాత కాంట్రాక్టర్ని తొలగించి ఈ నెలకెళ్ళి కొత్త స్లాబ్ వేస్తున్నాం. ఈ ఫిబ్రవరిలో స్లాబ్ను మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేపించి మొన్న కూడా ఈ ప్రాంత వాసులు వచ్చారు, ఈ ఖాళీ ఈ ఏరియా వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి కూడా వచ్చాడు, మన జంగయ్య గారు కూడా వచ్చి మనం కలవడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేయడం ముఖ్యంగా నేను అనుకుంది ఏంటంటే ఇవాళ అమ్మవారిని అనుకోకుండా పిలిపించుకొని నాకు దర్శించుకునే భాగ్యం కల్పించింది అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే ఎండోమెంట్ కమిషనర్ని, ఎండోమెంట్ సిఈ ఉంటాడు సపరేట్గా మనకు తెలంగాణకు, ఆయన ఒక వారం రోజుల తర్వాత పంపించి ఆ మెట్ల సమస్య కూడా పరిష్కరించి, ఆ మెట్లకు సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది, ఆయనను కూడా పిలిపించి అవసరం ఉంటే రంగారెడ్డి కలెక్టర్ని, మేడ్చల్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారిని కూడా పంపించి దాన్ని కూడా త్వరలోనే, నేను ఎప్పుడు ఈ ఏరియాలు తిరుగుతుంటాను కాబట్టి వీళ్ళు వాళ్ళని పంపించిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అవసరం ఉంటే అదనపు బడ్జెట్ కేటాయించిన ఆ ల్యాండ్ ఎక్వైరీ చేసి ఆయనకు ల్యాండ్ కంపెన్సేషన్ అటువైపు మెట్లు కట్టించడం, ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం, ముఖ్యంగా బాత్రూమ్లు లేవని చెప్పి ఈవో గారు చెప్పాను. బాత్రూమ్ కూడా కొంచెం దూరంగా ప్లేస్ చూసుకొని దాన్ని కూడా బడ్జెట్ ఎండోమెంట్కి నిధుల కొరత ఉండదు, చేయాలి. దేవుని మీద అమ్మవారి మీద ప్రేమన్న వాళ్ళ దగ్గర నుంచి చేపిస్తూనే కావాలి. ఇవాళ నన్ను అనుకోకుండా పిలిపించింది కాబట్టి ఇక్కడ స్థానికులు, మా నాయకులు, మా కౌన్సిలర్స్, మా లీడర్లు చెప్పాను. అలాగే భక్తులు ఎంతోమంది భక్తులను చూసాం. తప్పకుండా ఒక 3-4 మాసాల్లోనే నేను అనుకున్న కార్యక్రమాలు, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు, ఈ అమ్మవారిని దర్శించుకుని వచ్చే భక్తులకు కూడా శుభవార్త తెలియజేసుకుంటూ మా ప్రభుత్వానికి పేదలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు, అలాగే ఇంకా కూడా మాకు అండగా ఉండి పేద ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అండగా ఉండాలని కోరుకుంటున్నాను.